అర్ణం అంటుంది మోడీని ప్రధాని చేయాలి, రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలని. నేను అడుగుతున్నా, 10 ఏళ్ల నుంచి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు కదా, ఏ రోజైనా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కోసం 10 పైసలు తెచ్చినవా? జాతీయ హోదా తీసుకొచ్చినవా? మా మాదిగ బిడ్డల ఏబిసిడి వర్గీకరణ కోసం ఏ రోజైనా ప్రధానమంత్రిని కలిసినవా? మా ముదిరాజు బిడ్డలు డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ మార్పించడానికి మీ నాయకుడు నరేంద్ర మోడీ దగ్గరికి ఎప్పుడన్నా మా వాళ్ళను తీసుకెళ్లినవా అని నేను అడుగుతున్నా. ఇవాళ మహబూబ్ నగర్ రాయచూర్ రోడ్డు ఎందుకు పడావు పడ్డది? దాని కాంట్రాక్టర్లు ఎవరు? ఆ నిధులకు దోపిడీకి పాల్పడ్డది ఎవరు అని నేను అడుగుతున్నా. ఎప్పుడైనా కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ గురించి నరేంద్ర మోడీని కలిసినవా? లేకపోతే మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి జాతీయ నిధులేమైనా తీసుకురావడానికి ప్రయత్నం చేసినవా? 10 ఏళ్లు నరేంద్ర మోడీ ఉండి పాలమూరుని ఎండబెట్టి ఈ ప్రాంత రైతులు, ఈ ప్రాంత పేదలు లక్షలాదిగా వలసలిపోతుంటే ఒక్కరోజు పట్టించుకోలేదు. అయినా బీజేపీకి ఓటు అడుగుతున్నావు. ఇవాళ రేవంత్ రెడ్డిని ఓడగొట్టమంటున్నావు. నేను అడుగుతున్న మిత్రులారా, ఈడున్న యువకులను, తెలంగాణ రాష్ట్రం నలుమూల ఉన్న వాళ్ళని నేను ఆలోచన చేయమంటున్నా. 100 రోజుల్లో మీకందరికీ, ముఖ్యంగా ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినాం. ఇవాళ 35 కోట్ల మంది ఆడబిడ్డలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసిండ్రు. ఇవాళ శ్రీశైలం నుంచి మొదలు పెడితే గుళ్ళు గోపురాలకు అన్నిటికీ అమ్మగారింటికి అత్తగారింటికి ఆడబిడ్డలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేస్తారు. ఇవాళ ఆడబిడ్డలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చినందుకు రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలన్నా నేను మిమ్మల్ని అడుగుతున్నా.